పాపం అనిపించడం లేదా? అది అడవే కాదన్నారు, అక్కడ జింకలే లేవన్నారు, విధ్వంసం సృష్టించిండ్రు, పచ్చని చెట్లను నేల కూర్చిండ్రు. ఇన్నాళ్ళు ఆ పచ్చని చెట్ల మధ్య ఆ దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరించిన వన్యప్రాణులు నిల్వ నీడ కోల్పోయాయి. దిక్కు తోచని స్థితిలో కాస్తంత ఆ నీడను వెతుక్కుంటూ దారి తప్పి బయటకు వస్తున్నాయి. ఇదిగో శుక్రవారం అలా గోపనపల్లిలోని ఓ ఇంటిలోకి వచ్చింది ఈ జింక. అది అడవో కాదో, అక్కడ జింకలు ఉన్నాయో లేవో అర్థం చేసుకోవడానికి ఈ దృశ్యం చాలు. మిత్రులారా, నిజంగా మనలో కూడా చాలామంది అక్కడ జింకలు ఉన్నాయో లేవో అని ఒక సందిగ్ధంలో ఉండే. నిజంగా కావాలని మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏఐ ఎడిటింగ్ చేసి వీటితోటి సృష్టించి జింకలు ఉన్నాయన్నట్టు ఫోటోలు తీసి పంపుతున్నా అనేది కూడా ఉండే. జింకల ఫోటోలు తీసిన వాళ్ళను అరెస్ట్ చేసిండ్రు, ఇంకా జైలుకు తరలించేటోళ్ళు. ఇది కాస్త బయటకు వచ్చే వరకు వాళ్ళని విడిచిపెట్టిండ్రు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తరలించిండ్రు. జింకల వీడియోలు తీసి ఇట్లా రోడ్ల మీదకి వచ్చినాయి జింకలు.